ఫ్రెండ్స్, నేను మీ విజయమ్మని. ఇప్పుడైతే మసాలా గ్రేవీ కూర చూపిస్తాను, ఎలా చేయాలో చూడండి. వాటికి ఏం వస్తువులు కావాలో చూపిస్తున్నాను. ఇవైతే చూడండి. ఇగో టమోటాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఇది పచ్చి కొబ్బరి, కారం, ధనియాల పొడి, తెల్లగడ్డలు, మిరియాలు, అల్లము, జీలకర్ర, ఆవాలు. గ్యాస్ వెలిగిస్తున్నాను. చూడండి, ముట్టమాను నూనె బాగా వేసుకొని మసాలా బాగా వేగించుకుంటే కూర బాగుంటుంది టేస్టీగా. మసాలా ఆడుకుంటున్నాను. ఇదిగో ఇందులో కొంచెం కొబ్బరి వేస్తున్నాను. ఇదిగో అల్లము, తెల్లగడ్డలు, మిరియాలు, పట్టా మొగ్గ, ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ ఆడిస్తున్నాను. ఇప్పుడు అలా వేస్తున్నాం. నిన్నైతే పానీపూరి ఛాలెంజ్ చేశాను. నచ్చితే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. చేస్తున్నాను, ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఈ ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత టమాటా వేగించుకోవాలి. ముందు నా వంట చూడండి, తర్వాతే నన్ను నమ్మండి. ఎర్రగడ్డలు బాగా వేగేసి తర్వాత టమాటా వేస్తున్నా. దీంతో కొంచెం ఒక స్పూను వేసుకోవాలి. ఈ టమాటా కూర కంటికి చలవ, బాగా రక్తం పడుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటాలు బాగా వాడుకున్నాను. ఇందులో పచ్చివాసన పోయింది. ఇప్పుడు మళ్ళీ మసాలా వేస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకోవాలి. వాడిన తర్వాత తీసేసా. ఇప్పుడైతే కారం ఒక స్పూన్ వేస్తున్నాను. పసుపు పొడి, కొంచెం పసుపు పొడి వేస్తున్నాను. చూడండి, ఉప్పు వేస్తున్నాను. ఈ కొబ్బరి ముక్కలు మధ్య మధ్యన తింటుంటే కూరలో నంచుకునేవాళ్ళ బాగుంటాయి. మేము వారాహి పూజలు చేసుకుంటున్నాము, లేకపోతే గుడ్లు వేస్తాను. అవి ఏమి తినకూడదని ఇప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను. దీంతో బాగుంటాయి. చూడండి, ఇవన్నీ ఒక 2 విజిల్ ఇచ్చేస్తే కూర దించేసుకోవటమే, అయిపోయినట్టే కూర. ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇందులో నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోకూడదు, టమాటా బాగా ఉడికే కొంది నీరు వస్తుంది. కూర అయితే చూడండి, ఇదిగో ఇలా వచ్చింది. 2 విజిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవాలి, అప్పుడు తినాలి. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. 2 విజిల్ ఇచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడైతే మూత తీస్తున్నాను. చూడండి, టేస్ట్ అయితే చేస్తాను. కూర టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉన్నదో చెప్తాను. చూడండి, సూపర్గా ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.